హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఉదయమే ఇడ్లీ, దోశ, గారె, ఉప్మా ఇటువంటి టిఫిన్లు చేస్తుంటాం కదండి. ఒక్కొక్కసారి చట్నీ చేయడానికి టైం ఉండదు. అటువంటప్పుడు నేను చేసే ఈ ఇన్స్టెంట్ అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. తీతీగా ఉండి పులుపులుగా ఉండి పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ పచ్చడి చేయడం కూడా చాలా సులువే. ఈ పచ్చడి ఒక 10 రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది. ఈ అల్లం పచ్చడి చేయడానికి నేను 30 గ్రాములు అల్లాన్ని, 30 గ్రాములు చింతపండు తీసుకున్నాను. అల్లాన్ని ముందుగా పై చెక్కు తీసి శుభ్రంగా కడిగి పలుచగా ముక్కలా కట్ చేసి కొంచెం ఫ్యాన్ గాలి కారనివ్వండి. అల్లం అయితే 30 గ్రాములు, చింతపండు కూడా 30 గ్రాములు, అల్లం చింతపండు కూడా సమానంగా తీసుకున్నాను. బెల్లం అయితే రెట్టింపు తీసుకోండి, ఒక 60 గ్రాముల వరకు. ఎండుమిర్చి అయితే ఒక 10 వరకు తీసుకున్నాను. పాన్ పెట్టుకుని ఈ పోపులన్నీ వేయించుకోవాలి. దానికంటే ముందుగా చింతపండు అయితే నానబెట్టుకోవాలి. కొద్దిగా వేడి నీటిలో చింతపండు నానబెట్టామంటే త్వరగా మనకి చింతపండు గుజ్జు అయితే వచ్చేస్తుంది. చింతపండు గుజ్జు చాలా సులువుగా తీయచ్చు వేడి నీటిలో వేయడం వల్ల. పాన్ పెట్టుకుని ఈ పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకుని ఎండుమిర్చిని అయితే కట్ చేసి వేయించాలండి. ఇలా కట్ చేయడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా బాగా వేగుతాయి. లో ఫ్లేమ్లోనే వేయించాలి. హై ఫ్లేమ్లో వేయించామంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల గింజలు వేగవు. మీకు ఎండుమిర్చి మాడిపోతాయి అని డౌట్ కానీ లేదు అంటే వేగం అన్న డౌట్ ఉంటే ముందు ఎండుమిర్చిని ఆయిల్లో లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకుని అప్పుడు ఎండుమిర్చిని పక్కకి తీసేసి అప్పుడైతే పోపులు వేయించుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చిలతో పాటు మిగిలిన పోపులు కూడా వేయించేస్తున్నానండి. ఈ అల్లం పచ్చడిలోకి పోపులు కూడా ఎక్కువ వేయాలి. ఇలా వేయడం వల్ల అల్లం ఘాటు కానీ చింతపండు పులుపు కానీ ఉండకుండా కమ్మగా అల్లం చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చి నిదానంగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేస్తాను. 2 టేబుల్ స్పూన్లు పొట్టు మినపప్పు, మీ దగ్గర పొట్టు మినపప్పు లేకపోతే చాయ్ మినపప్పులైనా వేయచ్చు. ఈ రెండు కూడా ఎండుమిర్చితో పాటు లో ఫ్లేమ్లో నిదానంగా వేయించండి. ఎండుమిర్చి పూర్తిగా వేగకుండానే ఈ పోపులు కూడా ఇందులో వేయాలి. ఈ 3 వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసిన అల్లం ముక్కల్ని అలాగే వెల్లుల్లి రేకలు కూడా వేస్తాను. ఇవి చిన్న రేకలు కాబట్టి 20 వరకు వేస్తాను. అదే పెద్ద వెల్లుల్లి రేకలు అయితే ఒక 10 వేయండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేనైతే వెంటనే తీసేయటం లేదు. 1 నిమిషం అలా ఉంచామంటే ఎండుమిర్చి ఆ వేడికి క్రిస్పీగా వేగుతాయి. ఇలా పట్టుకుని తుంచినప్పుడు అవి ఈజీగా విరిగిపోవాలండి. ముందు మనం చింతపండు గుజ్జును కూడా తీసుకుని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి వేయించిన అల్లం, పోపులు ఇవన్నీ కూడా ఇందులో వేసుకుని ముందు బాగా పొడిలా మిక్సీ పట్టుకోవాలి. పొడి అయిన తర్వాత ఇందులోనే మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పునైతే వేయండి. నేనైతే 1 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తాను. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేస్తానండి. అలాగే చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసేస్తున్నాను. బెల్లం కూడా వేసేయాలి. మీరు బెల్లం అంత తీపి అవసరం లేదంటే తగ్గించుకోవచ్చు. తీపి కావాలంటే కొంచెం బెల్లాన్ని అయితే ఎక్కువ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ పచ్చడిని. ఈ అల్లం చట్నీ మనం టిఫిన్లోకి యూజ్ చేసే ముందు పోపు పెట్టుకోవచ్చండి. నేనైతే పోపు అది పెట్టను. ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసి నేను ఫ్రిడ్జ్లో అయితే ఉంచేస్తాను. ఈ పచ్చడి ఒక 10 రోజుల వరకు మనకు నిల్వ ఉంటుంది. ఏ టిఫిన్లోకైనా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే అల్లం పచ్చడిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ అల్లం పచ్చడి మనం తినడం వల్ల రొంప, దగ్గు, అలర్జీ ఇవన్నీ తగ్గుతుంది. అలాగే ఆకలి పుడుతుంది. అలాగే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఏ టిఫిన్లోకైనా కానీ ఈ అల్లం పచ్చడి చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ కుకింగ్.